ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరట మీకందరికీ ప్రత్యేకమైన శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపతో మనం సురక్షితంగా ఉంటున్నాం. అందుకై దేవునికి వందనస్తులం. ఈ రోజు కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథంలో 4వ కీర్తన 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగచేయు వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాట, ప్రార్థన ఆలకించుము అని. అతనికి ఏదో ఒక అవసరత కలిగింది, కానీ అతను ప్రార్థన చేయడానికి ఒక కారణం ఉన్నది. ఏంటంటే అంతకుముందు అతడు చాలా ఇబ్బందిలో ఉన్నాడు. ఇరుకుల్లో, కష్టాల్లో, శోధనలో ఉన్నప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు. అందుకే అంటున్నాడు, నేను ఇరుకులో ఉన్నప్పుడు నాకు విశాలత కలుగజేసావు కదా, అదే రీతిని మరోసారి ఈ దినమందు నేను నీకు ప్రార్థిస్తున్నా, నా ప్రార్థన ఆలకించుము అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మీరు కూడా ఒకవేళ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా ఉండవచ్చు. ఎన్నోసార్లు దేవుణ్ణి వేడుకున్నారు, సహాయం దొరికింది, ప్రార్థనకు జవాబులు వచ్చాయి, ప్రభు సహాయముని ఎన్నోసార్లు చూసి ఉంటారు. కానీ మరికొన్ని ప్రార్థన అవసరతలు ఉంటాయి. ఇంకా ఎన్నో అవసరతలు మన జీవితాల్లో కలిగి ఉంటాం. ఒకసారి ఒక ప్రార్థనకు జవాబు వచ్చిందనంటే ఇక జీవిత కాలమంతా అవసరతలు ఉండవు అనేదైతే లేదు కదా. ఖచ్చితంగా మాటిమాటికి దేవునితోనూ అలాగే సమాజంలోనూ ఎన్నెన్నో అవసరతలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. అయితే అలాంటి సందర్భాలలో దేవుడు ఒకసారి చేశాడు, మళ్ళీ చేస్తాడు, తిరిగి చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మనకు సహాయకుడుగానే ఉంటాడు. కాబట్టి కీర్తనకారుని వల్ల మీరు కూడా ఇంతకుముందు దేవుడు చేసిన మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడెందుకు బాధపడుతున్నారు? ఇప్పుడెందుకు ఇంకా కృంగిపోతున్నారు? ఎంతోమంది జీవితాల్లో ప్రభు చేసిన కార్యాల్ని మనం చూస్తున్నాం కదా. ఎంతోమంది యొక్క సాక్ష్యాల్ని మనం వింటున్నాం కదా. వారి అనుభవాలని చెబుతూ ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, మనం చూస్తున్న వారిలో కానీ ఎంతోమంది ఇట్లా సాక్ష్యాల్ని, వారి అనుభవాల్ని తెలియచేస్తున్నారు కదా. మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎప్పుడో ఒకసారి ఉండవచ్చును కదా. కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు సహాయం చేస్తాడు. కనుక ప్రార్థించండి, దేవునిపై ఆధారపడండి. తప్పకుండా మీకు విశాలత కలుగుతుంది, జవాబు దొరుకుతుంది. మేలు చేసే దేవుడు మనకున్నాడు. ఈరోజు కూడా నువ్వు దేవునిపై ఆధారపడగలిగితే మరొక నూతనమైన కార్యాన్ని, మరొక సహాయాన్ని, మరొక మేలును నువ్వు పొందుకోగలుగుతావు. ఆ విధంగా ప్రభు నీకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయబోతున్నాను. ఏకీభవించగలవా? మహోపకారమైన మా పరమ తండ్రి, వందనాలు. మా జీవితంలో మీరు ఎన్నో మేలు చేస్తున్నారు, స్తోత్రం. ఇదివరకు మా బ్రతుకులలో మీరు కలిగి ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తిని బట్టి, మీరు చూపుతున్న కృప, కనికరములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మరోసారి మేము ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృప చూపండి. ప్రత్యేకంగా ఎవరైతే ప్రార్థన అవసరత ఉంది, ఫలానా మేలు నాకు కావాలి, ఫలానా అవసరత తీర్చబడాలి అని ఎదురు చూస్తున్నారో తప్పక వారి జీవితంలో అతి కార్యం జరుగునట్లుగా, ఈరోజే ఒక నూతన మేలు పొందేటట్లుగా, ఒక అద్భుతం వారి జీవితంలో కలిగేటట్లుగా, మరొక సహాయాన్ని మీ నుండి అనుభవించగలిగేటట్లుగా కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.